టీవీకే విజయ్ గారు రాష్ట్రం మొత్తం పర్యటించి రాష్ట్రం మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి ట్రై చేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2 జిల్లాలే తిరుగుతాడు, లేదా 3 జిల్లాలే తిరుగుతాడు. రాష్ట్రం మొత్తం తిరగొచ్చు కదా. ఈయనకున్న రిస్ట్రిక్షన్ ఏంటి చెప్పాలి కదా జన సైనికులకి. జనసేన పేరు చెప్పి మాలాంటంలో టైం వేస్ట్ చేసుకుని, డబ్బులు వేస్ట్ చేసుకుని, మేము దెబ్బతినేసాం బాబోయ్ అంటున్నా పట్టించుకోడు. ఆయన వర్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయికి ఒక 5 ఏళ్ళు, తర్వాత వాళ్ళ మనోడికి ఒక 5 ఏళ్ళు, 15 ఏళ్ళు వాళ్ళకే చేస్తారా చెప్పమని ఆయన్ని. ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇక కుదరదు, హైట్ అండ్ సీక్ గేములు కుదరదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రజలతో చెప్పి తన వెనకున్న జన సైనికులతో మాట్లాడుకుని ముందుకెళ్ళాలి. ఆయన నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చేయమనండి, ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు విజయం చూశారు కదా, జన సైనికుల్లో అంతర్మదనం తారాస్థాయికి చేరుకుంది సార్. ఆయన్ని ఒంటరి గెలిపోమని మేము చెప్పట్లేదు. ఆయన సీఎం సీటు కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది, మాట్లాడుకోవాలి. తప్పనిసరిగా సరే మా ఆకాంక్షలు నెరవేర్చాలి, లేకపోతే అవుట్.